కాదురా, వాడు నీ కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను. అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే నీకు ఏది పర్ఫెక్ట్ గా లేనివాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్. ఇన్నేళ్లుగా అమ్మా నాన్న చెప్పినా విననివాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్ లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్ లో ఉంటున్నాడు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది, అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేశాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. ఈ కళ్యాణ అతను జాయిన్ అయిన 4వ రోజే జాబ్ మానేశాడు. హాయ్ నాన్న, ఎంతసేపు వచ్చి లోపల ఎవరు చెప్పలేదే? పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజాం గడికి డబ్బులు అవసరం ఉంటే ఆడికి పంపించేశాను. విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ. ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా? అమ్మయ్యా, నెల రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా? మరి కాదా? ఉద్యోగం చేసేవాడు పొద్దునే లేస్తే అర్థం ఉంది. లేని ఉద్యోగం కోసం పొద్దున 6 గంటల అలారం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. పైగా పికప్లు డ్రాపింగ్ లోటు. మాకు అంత నచ్చని వాడివి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో, నీకు నచ్చడం ఏంటి? నాకు నచ్చే జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేసావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, ఎత్తుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పని చేయడం చేత కాదు. నువ్వు మారువని మా బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా వాదించాను నీ మీద నమ్మకంతో. ఓహో, అదా సంగతి. ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబాయ్ రౌండ్ వేసుకుందా? అబద్ధం చెప్పానని ఓ గింజేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ నెల రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నామని విషయం మర్చిపోతున్నావు. చూడు చూడు ఎంత హ్యాపీగా. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటావు? డాక్టర్, లాయర్, ఇంజనీర్, వెయిటర్, కనీసం క్లీనర్? ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను. ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేను. చెప్పకో, మానే. మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెకానికల్ ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ₹1,00,000 జీతం ఇస్తున్నారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవును. సగం లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకొద్దు. నేను చేసేది తప్ప రైటా మంచా చెడ అనేది నాకు అనవసరం. కిక్ ఉందా లేదా అంతే. అచ్చి బాబోయ్, ఇదేంటి ఇంత ముసలంగా మాట్లాడేశాను? అమ్మడో, ఫ్లోలో లచ్చనేస్తాం. అని మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేద్ది. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను, అబద్ధాలు నమ్మేస్తాను. నేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రతిదానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా సోది నసం ఉంటుంది అనుకోలేదు. తొక్కలో లవ్ అని, తొక్కలో లవ్. తొక్కలో లవ్? తొక్కలో లవ్? నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావు, కానీ ఇలాంటి టైంలో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. దిస్ ఇస్ ద వర్స్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. చెప్పు చెప్పు అని నన్ను చంపావు కదా, చెప్తున్నాను విను. ఐ లవ్ యూ, బట్ ఐ హేట్ యూ. ఎవరైనా కలవడానికి చెప్తారు, కానీ నేను విడిపోవడానికి చెప్తున్నాను. ఐ లవ్ యూ, కానీ నువ్వు నాకు వద్దు. ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ అందరూ హైదరాబాద్లోనే తిరుగుతుంటారా? మీకు ఎవరైనా తగిలారా? నీ కథలో నీకొకటి మీద ప్రేమ ఉంది, నా కథలో నాకొకటి మీద పగ ఉంది.